దేవర మూవీ చూసుకుంటే అసలు రిలీజ్‌కి కొన్ని గంటల ముందే అసలు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగా సెలబ్రేట్ చేశారో మనమందరం చూసిందే. సో, అయితే అసలు మార్నింగ్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సుదర్శన్ థియేటర్‌లో ఆయన బ్యానర్ అయితే అసలు ఆయన కటౌట్ కింద నుంచి కాలిపోవడం అయితే మనందరం చూసాము. సో, దీనంతా వెనకాల ఒక పెద్ద స్టార్ హీరో ఫ్యాన్సే ఇదంతా చేశారని తెలుస్తుంది. అయితే అక్కడ నిజంగా ఏదైనా ప్రమాదం సంభవించిందా అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సో, దేవరా మూవీ మీద అసలు జూనియర్ ఎన్టీఆర్స్ అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు. అండ్ సెలబ్రేషన్స్ కూడా రిలీజ్కి ముందే కొన్ని గంటల ముందు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో సుదర్శన్ థియేటర్లో పెద్ద పెద్ద కటౌట్స్ అయితే పెట్టారు దేవరా మూవీవి. సో, వాటి దగ్గర మరి ఏం జరిగింది, అసలు అది కాలిపోయింది, దాని వెనకాల నిజంగా ఒక పెద్ద హీరో ఫ్యాన్స్ ఉన్నారు అనేసి తెలుస్తుంది. సో, అది ఏదైనా ప్రమాదం జరిగి అట్లా కాలిపోయింది అంటారా? ఈ అదిగో పూలంటే ఇదిగో తోక అనే రకాలుగా సోషల్ మీడియాలో ఈ మధ్యన నా వార్తలు నా ఇష్టం అనే లెవెల్కి వచ్చేసింది. ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు. అవి ఒకప్పుడు గాసిప్స్, రూమర్స్ అని ఉండేవి. అవి ఆ నోట ఈ నోట విన్నవి జర్నలిస్టులు విని ఇట్లా గాసిప్స్ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ గాసిప్కి ఒక రూపం వచ్చింది, అదే సోషల్ మీడియా. ఎవరు వాళ్ళు ఒక చిన్న వీడియో పెట్టి వెనక నుంచి వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ఇక్కడ ఎన్టీఆర్ కటౌట్కి ఎవరో మరొక పెద్ద స్టార్ ఫ్యాన్స్ పెట్టారు అన్నట్టుగా ఏదో చెప్తుంటాడు వాడు వాయిస్. అదేం జరుగుండదని నా అభిప్రాయం. ఒకవేళ కాసేపు ఒక పెద్ద స్టారు ఎన్టీఆర్ దాని సినిమా ఇమేజ్ని, ఆయన యొక్క సినిమా ప్రతిష్టని దెబ్బతీయాలని అనుకుంటే సినిమా బాగాలేదని కూడా ప్రచారం చేయొచ్చు కదా, కటౌట్ని ఎందుకు కాల్ చేస్తారు? నెక్స్ట్, ఇంతకుముందు కూడా ఒక ఆయన ట్విట్టర్లో ఎన్టీఆర్ అభిమాని ఒక ట్వీట్ చేశాడు. ఏమని, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారేంట్రా, కటౌట్ ఏదో కాలిపోతే, క్రాకర్స్ కాల్స్తే కటౌట్ కాలిపోతే మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పాడు. ఎందుకంటే కరెక్టే ఆయన అనేది కూడా. సరే, ఆయన అనేది కరెక్ట్ అనుకుంటే కేవలం క్రాకర్స్ కాలిస్తే ఏదో పెట్రోల్ పోసి తగలబెట్టి పెట్టినట్టు కింద నుంచి పై వరకు మంట అంటుకుంటుందా? అవి కర్రలు అట్టముక్కలతో చేసిన కటౌట్, అది పచ్చి పచ్చిగా ఉంటుంది ఆ పెయింటింగ్లకి వాటికి. ఈ పైగా ఈ మధ్యకాలంలో వర్షాలు పడ్డాయి, ఓన్లీ క్రాకర్ పేలితే వెళ్ళి తగిలి మంట ఆ రేంజ్ లో వచ్చేస్తుందా? అది కూడా మనం చూడడం అయితే మధ్యలో నుంచి కాలినట్టు అనిపిస్తుంది, కింద నుంచి మధ్య వరకు వెళ్ళింది. అది అట్లా ఎలా అంటుకుంది? ఏదో ఇప్పుడు మనం, మీరు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక అట్టను కాల్చాలంటేనే దాని ఇలా పట్టి ఇలా కాసేపు పట్టుకుంటే కానీ అంటుకోదు. ఒక క్రాకరు పేలింది వెళ్ళి అది సేమ్ పటాస్ ఏదో పేలుస్తారు, అది వెళ్ళి పేలుకుంటే ఓని కొన్ని పుల్ల తారాజువులు వదులుతుంటారు కదా, ర్యాకెట్స్ టైపు, అవి వెళ్ళి తగిలినా కూడా అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. మరి అంతగా ఎందుకు కాలిందంటే ఎవడో ఏదో పిచ్చి పని చేసి ఉండొచ్చు. లేదా ఇవాళ రేపు ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే, సినిమా బాగోలేదంటే తెరలు చింపేయడం, కుర్చీలు ఎరగొట్టేయడం చేస్తున్నారు నచ్చకపోతే. ఇప్పుడు మొన్న ఈవెంట్కి కూడా ఎన్టీఆర్ గారు రాలేకపోయారు, ఏదో క్యాన్సిల్ అయింది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్. నోబెటర్లు ఏం చేశారు, ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ చైర్స్ అన్ని గందరగోళం చేసేసారు. మరి దానికి ఏమంటారు? దానికి వేరే ఫ్యాన్స్ వచ్చి గందరగోళం చేశారా? అండ్ నిన్న మేము టాక్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే అన్నారు, ఫ్యాన్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మాకు చాలా బాధగా ఉంది అనేసి కూడా అన్నారు. బాధగా ఉందని అన్నారు. ఇప్పుడు మరి అంత స్థాయిలో కాలిపోవడానికి కారణం అంటే ఎవడో తొంటరి విధంగా పనిచేసి ఉండొచ్చు. లేదా వాళ్ళు కొన్నిసార్లు ఈ దాన్ని ఏమంటారంటే, మన దగ్గర ఎస్పెషల్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మాత్రం, అంటే చాలా థియేటర్స్లో రిలీజ్ అవుతాయి, దగ్గర వరల్డ్ వైడ్గా 5,000 7,000 థియేటర్స్లో సెంటర్స్లో రిలీజ్ అవుతుంటుంది. అలా రిలీజ్ అయినప్పుడు కొంతమంది క్రాస్ రోడ్స్ వరకు మాత్రం డప్పులు, క్రాకర్సు, తర్వాత కర్రకి అగ్గి కట్టి గారడీలు చేయడం, ఇవన్నీ వచ్చి అంటే ఎవరికి నచ్చింది వాడు సెలబ్రేట్ చేస్తుంటాడు. మేబీ అలా ఏదైనా అంటుకుందేమో నా అభిప్రాయం. సో దాన్ని కూడా ఏదో హైలైట్ చేయాలి అంటే, ఇవాళ రేపు ఎలా ఉందంటమ్మా, కాదేది పబ్లిసిటీకి అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా పబ్లిసిటీ చేయడానికి ఏ విధంగానే వాడుకుంటున్నారు. కావాలనే దుండగులు ఎన్టీఆర్ యొక్క ఎదుగుదలతో చూడలేక ఇలా చేశారా? ఇప్పుడు దీన్ని అటు తిరిగి ఏం చేస్తారు, మళ్ళీ రాజకీయ పార్టీలకు పులుముతారు. ఎందుకంటే ఎన్టీఆర్ టీడీపీకి సరిగ్గా దూరంగా ఉన్నారు కాబట్టి కావాలనే టీడీపీ వాళ్ళు ఇలా చేశారని కూడా అంటారు. చూడండి రేపు ఇప్పుడు
ఇది ఎవరు అంటారు ఇలాగా? ఎవరు క్రియేట్ చేస్తారు ఇది? మేబీ వైసీపీ వాళ్ళు చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు, రకరకాలుగా ఉంటాయి, చెప్పలేం. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదమ్మా రాజకీయం చేయడానికి. తిరుపతి దేవదేవుని ప్రసాదమే రాజకీయం చేసి ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఎందుకు చేయరు? ఇప్పుడు అక్కడ తిరుపతిలో కూడా కల్తీ జరిగిందని చెప్పారు. దానికి సింపుల్గా ఎవరు చేశాడో తప్పు చేసినట్టు శిక్షించండి అని అంటే అయిపోయింది, అందరూ ఒక తాటి మీద ఉన్నట్టే. అది ఎవరు మనోభావాలు దెబ్బతిన్నది కాదు, అంటే కేవలం హిందువులు సనాతన ధర్మం పాటించే వాళ్ళు అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతమంది ఫీల్ అయినప్పుడు దాన్ని అంశాన్ని ఇష్యూ చేయకూడదు. నేను ఇంకా చేయలేదు, నాకు సంబంధం లేదు, తప్పు లేదనే కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అసలు జరగలేదు, లేనిపోనివన్నీ చేస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు కూడా ఈ దేవరది మరలా టీడీపీ మీద తోసేయడానికో లేదా కూటమి ప్రభుత్వం మీద తోసేయడానికి కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఎన్ని రకాలు చూడండి. ఒకటి క్రాకర్స్ కాలడం వల్ల అంటుకుందంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, పోనీ అంటుకుందాం అందాం. ఫ్యాన్స్కి విసుగొచ్చి ఎంత ఎక్స్పెక్ట్ చేశారా, ఎన్టీఆర్ డిసప్పాయింట్ చేశారని చెప్పి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఆన్ స్క్రీన్లో ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు అని మాట్లాడుకుంటాం కానీ ఆఫ్ ద స్క్రీన్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా సింగులరే మాట్లాడతారు. మా ఎన్టీఆర్ ఏం వేసాడు అనే మాట్లాడతారు, సింగులరే మాట్లాడతారు. ఇంకా పెద్ద ఎన్టీఆర్కి అయితే ఎన్టీఓడు అనేవారు, ఆయన ఎన్టీఓడు ఏంటంటే మావోడు అనే ఫీలింగ్ లో మాట్లాడేవారు. సో అట్లా ఎవరైనా దాని ఏమంటారు, ఫ్యాన్స్ బేస్ లో కూడా అభిమానము పిచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే పిచ్చ లెవెల్లో కూడా అభిమానించాలి. మావాడు అంటే మావాడు సినిమా ఈ మధ్యన రాలేదురా అంటాడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్నయ్యదో లాగా కదా, అంతగా ప్రేమిస్తారు కాబట్టి. సో అట్లా చిరాకు వచ్చినోడు కూడా పిచ్చి ప్రేమలు తగలబెట్టే వాళ్ళు ఉంటారు, లేదు పడని వాళ్ళు చేసేవాళ్ళు, లేదా దీన్ని రాజకీయం చేసి టీడీపీ మీద ఇంకా వాళ్ళ మీద తోసిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇన్ని రకాల ఆస్పెక్ట్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఆయన ఎవడో ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నట్టు ఏదో కటౌట్ ఇది అయిపోయిందిరా. కొన్నిసార్లు అక్కడ దాని వెనకే ఏమైనా ట్రాన్స్ఫార్మర్ కానీ ఎలక్ట్రికల్ సంబంధించి ఏమైనా ఉన్నా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏమైనా అంటుకొని ఉండొచ్చు. రకరకాల రీజన్స్, అంటే నేను అక్కడ లొకేషన్కి వెళ్ళి చూడలేదు కాబట్టి చెప్తున్నా, ఎట్లా ఉంటుందో చెప్పలేం. దానికి మళ్ళీ ఆ సినిమా కటౌట్ కాల్చారంటే దీన్ని మళ్ళీ ఇంకో మన వీడియో చూసాడు అనుకోండి, ఇంకోటి ఏం లేదు తెలుసా, సినిమా బాగాలేదురా అందుకే 2-3 ఫ్యాన్స్ హట్ అయ్యి ఎన్టీఆర్ మీద కోపంతో కాల్ చేశారా అంటాడు. వీడియో పక్కన చూసినట్టు ఎలా జరిగిందనేది తెలియదు, ఇవన్నీ ఊహాగానాలే. ఎవరికి వాళ్ళు రేటింగ్ పెంచుకోవడానికి, ఎవరు వాళ్ళు రివ్యూస్ పెంచుకోవడానికి, ఎవరుగా వ్యూస్ దాన్ని ఏమంటారు వ్యూవర్షిప్ పెంచుకోవడానికి నచ్చినట్టుగా రాసుకెళ్ళిపోతున్నారు. కానీ దానివల్ల ఏమవుతుంది, సోషల్ మీడియాలో వచ్చిన వార్త ప్రతిదీ కూడా నిజం కాదేమో అనే పరిస్థితి తీసుకొచ్చారు కదా. చాలామంది మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో చేస్తున్నాం, మన ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారు, అక్కడ థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అడుగుతారు ఏంటి వీడియో నిజమేనా, ఎవరో ఫ్యాన్స్ తగలబెట్టేశారంట కదా అని. నిజమేనా అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? న్యూస్లో వచ్చిన వార్త నిజం, కానీ ఇట్లా సోషల్ మీడియాలో లేనిపోయిన చూపించడం వల్ల ఏమవుతుందంటే నిజమేనా, అరే మొన్న ఏదో నువ్వు వీడియో చేసావు అందులో ఇట్లా వచ్చింది అక్కడ, నిజమేనా? ఏంటి నిజమేనా? ప్రభాస్కి అనుష్కకి పెళ్ళి అయిపోయిందంట కదా, నిజమేనా? ప్రతిదానికి కూడా డౌట్ పడుతున్నాడు, నమ్మట్లేదు పూర్తిగా. క్వశ్చన్ మార్క్.